హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీడియోలో మనం మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. సచివాలయంలో అయితే ఎలా అప్లై చేయాలి, రిజిస్టర్ ఆఫీస్లో అయితే ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల్లో అప్లై చేసుకోవాలి, మనం అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల్లో మనకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మొదటగా మీరు సచివాలయంలో కానీ రిజిస్టర్ ఆఫీస్లో కానీ అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా వధువుకి 18 ఏళ్ళు, వరుడికి 21 ఏళ్ళు కంపల్సరీ నిండి ఉండాలండి. ఇలా అయితే మీరు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి మీకు యాక్సెస్ అనేది ఉంటుందండి. మొదటగా మనం సచివాలయానికి సంబంధించి చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. సచివాలయంలో మనం మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మ్యారేజ్ అనేది ఏ ప్రదేశంలో అయితే అయిందో ఆ సంబంధిత సచివాలయంలో మాత్రమే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడు దీనికి ఎన్ని రోజులు అప్లై చేసుకోవాలనే విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా విలేజ్లో అయితే మ్యారేజ్ అయిన 60 రోజుల్లో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అర్బన్లో 90 రోజులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేటప్పటికి మీకు 30 రోజుల్లోపే, పెళ్ళైన 30 రోజుల్లోపే మీరు అప్లై చేసుకుంటే 150 రూపాయలతో మీకు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 30 రోజులు దాటితే మీకు 250 రూపాయలు అనేది ఫీజు అనేది ఉంటుందండి. ఇది ఫీజు స్ట్రక్చర్. తర్వాత ఎవరు అప్లై చేస్తారు అంటే విలేజ్ విషయానికి వచ్చేటప్పటికి డిజిటల్ అసిస్టెంట్ వారు అప్లై చేస్తారు. పంచాయతీ సెక్రటరీ వారు ఇష్యూయింగ్ అథారిటీ అండి, అతని సైన్తో డిజిటల్ సైన్తో మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ వారు అప్లై చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఇష్యూయింగ్ అథారిటీ అండి, వారి డిజిటల్ సైన్తో మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరిది కూడా ఆధార్ కార్డులు ఉండాలండి. ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ కూడా తీసుకెళ్ళాలి. ఆధార్ ఓటీపీస్ వస్తాయి, ఓటీపీస్ అనేది మీరు షేర్ చేయవలసి ఉంటుంది. తర్వాత పెళ్లి ఫోటో ఉండాలి, పెళ్లి కార్డు ఉండాలి, ఎస్ఎస్సి కూడా సర్టిఫికేట్స్ ఉంటే చాలా మంచిదండి. బర్త్ ప్రూఫ్గా ఎస్ఎస్సి కానీ, పాస్పోర్ట్ కానీ, ఎఫిడవిట్ కానీ మీరు సమర్పించవలసి ఉంటుంది. తర్వాత సాక్షులు మనం వరుడి తరపు నుంచి ఒక ఇద్దరిని, వధువు తరపు నుంచి ఒక ఇద్దరిని తీసుకెళ్ళాలండి. వాళ్ళిద్దరివి ఆధార్ కార్డులు, ఇద్దరివి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలండి. ఇవి ఉంటే మీరు సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుందండి. కొన్ని సందర్భాల్లో పురోహిత్ ఎవరైతే ఉన్నారో, పెళ్లి జరిపించిన పురోహిత్ ఎవరైతే ఉన్నారో వారి లెటర్ హెడ్ కూడా కావాలని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ అనేది ఎక్కడైతే అయిందో ఫంక్షన్ హాల్ అయింది అనుకోండి, ఫంక్షన్ హాల్ అయితే ఫంక్షన్ హాల్కి సంబంధించిన లెటర్ హెడ్ కూడా అడుగుతున్నారండి. ఇవి కూడా మీరు సమర్పించవలసి ఉంటుంది. ఇవి సచివాలయంలో అప్లై చేసుకుందామంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ వారి కార్యాలయంలో మనం అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి వివరాలు మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్లో మనం అప్లై చేసుకోవాలనుకుంటే నేరుగా మనమే అప్లై చేసుకోవచ్చు అండి. మీ మెయిల్ ఐడితో ఒక లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఆన్లైన్లో టైప్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీరే నేరుగా అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ ఆఫీస్లో కూడా మనం అప్లై చేసుకోవాలంటే వధువుకు 18 ఏళ్ళు, వరుడికి 21 ఏళ్ళు అండి. ఇలా నిండి ఉంటే దీనికి టైం లిమిట్ అంటే ఏం లేదు. ప్రీవియస్ ఇయర్లో అయినా ఒక మీకు 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అయిపోయినప్పుడు కూడా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయగలగాలండి. దీనికి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి ఇది వరకు 200 ఉండేదండి, ఇప్పుడు ఫీజు అనేది 500 చేశారు. తర్వాత ఎవరు అప్లై చేస్తారంటే మీరు నేరుగా ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ నెట్ సెంటర్లో ఎవరైనా అప్లై చేస్తారు. లేదు అనుకుంటే వారికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చే ఉద్దేశం ఏమీ లేకపోతే మనమే నేరుగా అప్లై చేసుకోవచ్చు అండి. హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అని చెప్పి మీకు గూగుల్లో టైప్ చేస్తే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ వెబ్సైట్లో మీ మెయిల్ ఐడితో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అనేది ఓపెన్ చేస్తే అందులో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో మీకు ఏ టైంలో కుదురుతుంది అని స్లాట్ అనేది కూడా బుక్ చేసుకొని పేమెంట్ కూడా అక్కడే చేసుకొని మీరు ఏదైతే స్లాట్ డేట్ ఇచ్చుకున్నారో ఆ డేట్ను మీరు అక్కడికి అటెండ్ అయితే సంబంధిత డాక్యుమెంట్స్ అని పట్టుకుని వెళ్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. లేదనుకుంటే ఆ నెట్ సెంటర్లో ఎవరైనా మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు అప్లై చేస్తారు. దీనికి కూడా డాక్యుమెంట్స్ సేమ్ ఇంచుమించుగా సచివాలయంలో ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో సేమ్ ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఎస్ఎస్సి కానీ, ఆధార్ కానీ, పెళ్లి ఫోటో కానీ, తర్వాత పెళ్లి కార్డు కానీ, సంతకాలు కానీ, ఇవన్నీ కూడా సేమ్ సచివాలయంలో ఏవైతే ఇస్తున్నామో ఇక్కడ కూడా అవే ఇవ్వాలండి. ఈ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్ నుంచి మీకు నేరుగా ఆ రోజే మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారండి. సచివాలయం సర్టిఫికేట్కి అలాగే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్టిఫికేట్కి యూజెస్ ఏంటో కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సచివాలయంలో అప్లై చేసుకున్న సర్టిఫికేట్ అయితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఏదైతే కళ్యాణ్ మస్తు అనే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కి మాత్రమే ఈ సర్టిఫికేట్ అనేది ఎక్కువగా యూజ్ అయిందండి. ఇంకా అదర్వైజ్ మిగిలిన ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ అనేది చేయలేదు. అంటే ఇలాంటికి సంబంధించి మనకి కంప్లైంట్స్ అని చాలా వచ్చాయి. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి పాస్పోర్ట్ అయినప్పటికి కానీ, లేకపోతే ఆధార్కి సంబంధించి కానీ దేనికైనా సరే సబ్ రిజిస్టర్ వారి ఆఫీస్ నుంచి ఇచ్చినప్పుడు సర్టిఫికేట్కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారండి. అదైతే వ్యాలిడ్గా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు స్కీమ్ అనేది ఎలాగా లేదు కాబట్టి మీకు కుదిరితే రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోండి. అది మీకు ప్రామాణికంగా ఎక్కువ మంది యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే
మనం ఏదైతే సచివాలయాలు ఇచ్చారో ఆ సచివాలయంలో వధువరులు ఇద్దరిది ఫోటో అనేది లేదు. ఇక్కడ ఎవరైతే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం అప్లై చేసుకున్నాం, ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేసుకున్న దాంట్లో వధువరుల ఫోటో అది ఉండడం వల్ల ఆధార్ కానీ పాస్పోర్ట్లో కానీ మిగిలిన ఇతర సంబంధించిన వీటిల్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తున్నారండి. కాబట్టి మీకు వీలైనంతగా ఇప్పుడు స్కీమ్ అనేది ఎలాగా లేదు కాబట్టి మీకు కుదిరితే రిజిస్టర్ ఆఫీస్లోనే మీకు మీరే నేరుగా అప్లై చేసుకొని పేమెంట్ కూడా చేసుకొని మీకు ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు వెళ్ళి అప్లై అనేది చేసుకోండి. ఓకేనండి. ఇది సచివాలయానికి సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి.